భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లాలో గంజాయి సేవించే విక్రయించే వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. 7 నిందితుల అరెస్ట్, మరో 2 నిందితుల పరారీ. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో పద్మశాలిలతో సమావేశమైన మెదక్ ఎంపీ. రఘునందన్ రావుకి సన్మానం చేసిన చేనేత కార్మికులు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలో గల బస్టాండ్ నిర్మాణాలను పరిశీలించిన గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలన్న ప్రతాప్ రెడ్డి. మెదక్ లో బీజేపీ జెండా ఎగిరవేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్న మెదక్ ఎంపీ. దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన ఓటర్ మహాశైల కృతజ్ఞతా సభకు హాజరైన రఘునందన్ రావు. గంజాయి సేవించి విక్రయించే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు సూర్యాపేట పోలీసులు. 7 నిందితులను అదుపులోకి తీసుకునగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. గంజాయి సేవించి విక్రయించే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గోల్డెన్ సిటీ మరియు నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి సేవించి విక్రయించే 7 నిందితులను అదుపులోకి తీసుకునగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు సింకోజు, అఖిల్, గంటా ముసేజ్, జిల్లేల రాంబాబు, శ్రీనాథ్, తాలూరి సంజయ్లకు అమ్ముతుండగా అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 2 కేజీల 250 గ్రాముల గంజాయిని, 2 ద్విచక్ర వాహనాలను, 6 చరవాణిలను స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న సుజిత్, యేసుబాబు పిల్లలు కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. ప్రజలకు ఎక్కడైనా మత్తు పదార్థాలు సేవించినా అమ్మినా కానీ పోలీసులకు సమాచారం అందజేసి గంజాయి రహిత సమాజంలో భాగస్వాములు కావాలని ప్రజలను కోరారు. ఈరోజు మధ్యాహ్నం అందాజా 3 గంటల సమయంలో మనకు గోల్డెన్ సిటీ 2 వెంచర్, నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి గోల్డెన్ సిటీ 2 వెంచర్లో కొంతమంది గంజాయి సేవిస్తున్నారు మరియు దాన్ని అమ్ముతున్నారనే సమాచారం రాగా నేను మరియు ఎస్ఐ రంజిత్ రెడ్డి, నాతో పాటు అదే ఐడి పార్టీ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ అందరం కలిసి రైడ్ చేయడం జరిగింది. అక్కడ రైడ్ చేసినప్పుడు మొత్తం అక్కడ ఒక కన్స్ట్రక్షన్ అవుతున్న ఇంట్లో టోటల్ 7 మంది వ్యక్తులు గంజాయి సేవిస్తూ పట్టుబడడం జరిగింది. వారందరినీ కస్టడీలో తీసుకొని ప్రశ్నించగా వారి పేర్లు సింహాద్రి, అరవింద్, అఖిల్, మోజేష్, రాంబాబు, శ్రీనాథ్ మరియు సంజయ్ అని చెప్పినారు. వారి దగ్గర టోటల్ 2 కిలోల 300 గ్రాముల, దాదాపు 2 కిలోల 300 గ్రాముల గంజాయి మరియు 6 సెల్ ఫోన్లు, 2 బైకులు సీజ్ చేయడం జరిగింది. వారందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పోయారు. ఈ గంజాయిని సింహాద్రి మరియు ఈ అరవింద్ అనే అతను వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి ఒరిస్సా రాష్ట్రం నుంచి కొనుక్కొని వస్తారు. వాళ్ళు కొనుక్కొని వచ్చిన తర్వాత ఇక్కడ కావాల్సిన వారికి, మిగతా వారికి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు సార్? దీనిలో 4 ఖమ్మం జిల్లా వాళ్ళు ఉన్నారు, 2 హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, ఒకతను మన కోదాడ గుడిగొండ వాసుడు వచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని పద్మశాలి భవన్ లో పద్మశాలితో సమావేశంలో పాల్గొన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఎంపీగా గెలిచిన మొదటిసారిగా దుబ్బాకలో వచ్చిన సందర్భంగా రఘునందన్ రావుకి సన్మానం చేశారు చేనేత కార్మికులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని పద్మశాలి భవన్ లో పద్మశాలి సమావేశంలో పాల్గొన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఎంపీగా గెలిచిన మొదటిసారిగా దుబ్బాకకు వచ్చిన సందర్భంలో రఘునందన్ రావుకి సన్మానం చేశారు చేనేత కార్మికులు. అనంతరం పద్మశాలి భవనంలో సమస్యలను గురించి వారికి వివరించారు. రఘునందన్ రావు వారి మాటలకు సానుకూలంగా స్పందించి చేనేత సమస్యలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్తారని, దుబ్బాక నుంచి 10 మంది చేనేత సభ్యులను తీసుకువెళ్లి చేనేత కార్మికుల సమస్యలు, వారి చేసే వస్త్రాలపై ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్ గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సుభాష్ రెడ్డి, పద్మశాలి సమాజం అధ్యక్షులు గాజుల తిరుపతి, ఉపాధ్యక్షులు ధ్యానంపల్లి రవి, ప్రధాన కార్యదర్శి పుట్టాశంకర్, సహాయ కార్యదర్శి కారంపూడి బాలరాజ్, యువజన సంఘం అధ్యక్షులు రాజు, కుల సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ప్రధాని
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా చేనేత దినోత్సవాన్ని ప్రకటించి చేనేత కార్మికులకు ఒక గుర్తింపు ఇచ్చినటువంటి నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆగస్టు 2వ తారీఖుని చేనేత దినోత్సవంగా గుర్తించారు. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో దుబాక పార్లమెంట్ చెప్పాల అసెంబ్లీ నుంచి మెదక్ పార్లమెంట్ దాకా పోయిన నేను ఖచ్చితంగా మన చేనేత వస్త్రాన్ని ఏదో ఒక రోజు నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్యలు 5,000 మంది మన సంఘ పెద్దలను తీసుకొని నరేంద్ర మోడీ గారికి కల్పించి ఈ చేనేత వస్త్రాలను వారికి బహుకరించి ఖచ్చితంగా దుబాక చేనేత గురించి ప్రధానమంత్రి గారికి ఒప్పించి ఏదో ఒక రీతిలో మీ అందరికీ దుబాకకి ఉపయోగపడే రీతిలో పనిచేస్తారని తెలియజేస్తూ అందరికీ ఓకే కూర్చొంటున్నారు. నేను ఇప్పుడు కూర్చొని నేను పక్కనే వదులుకొని దాదాపు 2-3 గంటలు చూస్తా ఉన్నారు. నాకు ఇంకా ఈరోజు 4 రోజులకు నేను దుబాక రావడం జరిగింది. చాలా మంది మిత్రులు ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి మరొకసారి తప్పకుండా వస్తే భోజన కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఈరోజు కొద్దిసేపు మాత్రమే మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నారు. దయచేసి ఏమనుకోవద్దని అందరికీ కోరుకుంటూ పాండితులందరికీ పద్మశాలి సంఘం నాయకులందరికీ కూడా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వారికి పద్మశాలి విభాగం యువమోర్చా నాయకులు ప్రత్యేకంగా ప్రేమించి రాజు వారి కుటుంబంలో అందరూ కూడా చాలా గట్టిగా పనిచేసారు. అటు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నా కోసం పనిచేసినందుకు అందరికీ కూడా మరొకసారి సభ్యంగా మీ కష్టాల్లో ఒకటిగా ఖచ్చితంగా దుబాక చేనేత సమస్యని దుబాక నుంచి పార్లమెంట్ గా తీసుకుపోతారని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటామని. జై పద్మశాలి, జై నిడు నూనెలు ఇవ్వాలని నా అదృష్టమైన ప్రాంతం నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి చాలా మంది నా దుబాక నుంచే ఎంతో మంది రాజకీయ నాయకులు ఎదురు ఇప్పుడు మన ప్రాంతం యొక్క వ్యక్తి రంగ కావడం మన అదృష్టం. మనకు కూడా చాలా అభివృద్ధి అయింది. 7 నియోజకవర్గాలు ప్రతినిధులు వేశారు. సమయభావం కాకుండా అంత సమయభావం కాకుండా మన పంచాయతీ సమాజం వచ్చి మనందరూ కలిసి మనందరితో ఈ సమయం కేటాయించినందుకు వారికి సమాజం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు మనకు సంపూర్ణ సహకారం తెలియజేస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారం సేవించిన విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడంతో 20 మంది విద్యార్థులను రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారం దొడ్డు ఉప్మా సేవించిన విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడంతో 20 మంది విద్యార్థులను రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3కి తీవ్ర అస్వస్థత కాగా మరో 17 మందికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారిని పరీక్షించిన వైద్య బృందం తిరిగి పంపించారు. 3 మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 20 మంది విద్యార్థులు తమకు కళ్ళు తిరుగుతున్నాయంటూ తెలియడంతో వారికి కూడా సిబ్బంది ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. మోడల్ స్కూల్లో బాధాకరం ఏంటంటే స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే 3 వామిటింగ్స్ కావడం జరిగింది. వెంటనే ఇక్కడ హెల్త్ సెంటర్కు రామాయంపేటలో తీసుకురావడం జరిగింది. స్టూడెంట్స్ని అడిగితే కూడా ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారు, అలాంటిది ఏం లేదని చెప్తా ఉన్నారు. అది ఇన్సిడెంట్, అదేదో అయిపోయింది, ఇంకా ఫర్దర్ కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా స్టాఫ్ను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో ఎప్పుడూ జరగలేదు, మరి ఫస్ట్ టైం అంటే బల్లి పడ్డదని చెప్పి అంటా ఉన్నారు. అది మరి చూసిండ్రు ఎవరన్నా? అమ్మాయి చూడడం జరిగింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 20 స్టూడెంట్స్ ఇక్కడ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అట్లా 3 వామిటింగ్ చేసుకున్నారు. అందరూ స్టేబుల్ గానే ఉన్నారు, ఏం ఇబ్బంది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మోడల్ స్కూల్ కు మరి ఫర్దర్ గా అన్ని ప్రికాషన్స్ తీసుకోండి, ఫ్యూచర్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. గజ్వేల్ పట్టణంలోని బస్టాండ్ నిర్మాణం పనులను మరియు ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణం పనులను పరిశీలించారు గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గజ్వేల్ పట్టణంలోని బస్టాండ్ నిర్మాణం పనులను మరియు ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించి గత కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ పనులను R&B పంచాయతీరాజ్ ఇరిగేషన్ మిషన్ భగీరథ పథకాల కింద దాదాపు 200 కోట్ల రూపాయలను గతంలోని కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గజ్వేల్ నియోజకవర్గంలో మంజూరైన నిధులను వెనక్కి తీసుకుని గజ్వేల్ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గజ్వేల్ బస్టాండ్ అసంపూర్తి నిర్మాణ పనులు మరియు ప్రజ్ఞాపూర్ బస్టాండ్ అసంపూర్తి నిర్మాణ పనులకు గతంలోని కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన నిధులను వెంటనే విడుదల చేసి బస్టాండ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలకు, కుల సంఘాల భవనాలకు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, వివిధ అభివృద్ధి పనులకు గతంలోనే మండు టెండర్లో సైతం రైతులకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లోని గోదావరి నీటిని విడుదల చేయడం లేదన్నారు. అంతేకాకుండా రైతులను సాగునీరును అందించడానికి కాల్వల నిర్మాణానికై లైనింగ్ ని కూడా చేసిందన్నారు. వెంటనే కాల్వల నిర్మాణం చేసి రైతుల పొలాలకు సాగునీరు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ ఎండిపోతున్నా మరియు ఈ సాగర్ల కింద కాల్వల నిర్మాణం జరగాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి గజ్వేల్ అభివృద్ధిని తుంగలో తొక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. కనీసం గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూప్రాన్ రింగ్ రోడ్ నుంచి ప్రజ్ఞాపూర్ మరియు జగదేపూర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 28 కోట్ల రూపాయలను గతంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని, వర్గల్ R&B రోడ్ను షేరిపల్లి, గుంటుపల్లి, గోవిందాపూర్ వరకు రోడ్డు నిర్మాణం కోసం 19 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. బురుగుపల్లి గ్రామంలో కూడవెల్లి వాగుపై నిర్మాణం పనుల కోసం 3 కోట్ల రూపాయలను గతంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అహ్మదీపూర్లోని ZPH స్కూల్ నుంచి కొలుగురు గ్రామం వరకు రోడ్డు నిర్మాణాల కోసం దాదాపు 10 కోట్ల రూపాయలను గతంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గజ్వేల్ అంబేద్కర్ నుంచి ముట్రాజ్పల్లి మీదుగా R&R కాలనీ, ముట్రాజ్పల్లి మీదుగా R&R కాలనీ రాజీవ్ రహదారి వరకు 28 కోట్ల రూపాయలను 4 వరుసల రహదారి కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గజ్వేల్ పట్టణంలోనే గతంలోనే డబుల్ బెడ్రూమ్ల అర్హుల ఎంపిక కలెక్టర్ RDO సమక్షంలో జరిగిందని, లక్కీ డ్రాను వీడియో కెమెరాలు బంధించి లక్కీ డ్రాను తీయడం జరిగిందన్నారు. లక్కీ డ్రాలో వెళ్లిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ల పట్టాల పంపిణీ చేసి డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ములుగు పోలీస్ స్టేషన్ పనులను కూడా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాబోయే నెల రోజుల్లో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్, ఒక రింగ్ రోడ్డు, ఒక మహతి, ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, ఇంటర్నల్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, బస్ స్టాండ్లు, రింగ్ రోడ్డు పక్కన ఒక బస్ స్టాండు, ప్రజ్ఞాపూర్లో ఒక బస్ స్టాండు, గజ్వేల్లో ఒక బస్ స్టాండు, గజ్వేల్ సెంటర్లో ఒక హాస్పిటల్, గజ్వేల్ సెంటర్లో ఇంకొక హాస్పిటల్, ఇట్లా గజ్వేల్ని కొన్ని వేల కోట్లు వెచ్చించి గజ్వేల్ మున్సిపాలిటీని అండర్ గ్రౌండ్ డ్రైనేజు, సీసీ రోడ్లు అన్ని విధాల ఈ గజ్వేల్ని అభివృద్ధి చేసే ఆకాంక్షలో భాగంగా బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు గవర్నమెంట్లో దాదాపుగా 170 కోట్ల రూపాయలు మేము గతంలో శాంక్షన్ చేసినాం. ఆన్గోయింగ్ వర్క్స్ కింద 19 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రామ పంచాయతీలు పెండింగ్లో ఉన్నాయి, కొన్ని కుల సంఘాల కమ్యూనిటీ బిల్డింగ్స్ పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ప్రజ్ఞాపూర్ గజ్వేల్ బస్టాండ్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెండింగ్లో ఉంది. మరి సీసీ రోడ్లు కూడా 20 కోట్లు శాంక్షన్ ఇచ్చి టెండర్లు కూడా పూర్తి చేసి ఆన్గోయింగ్ వర్క్స్లో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టడం వల్ల గజ్వేల్ అభివృద్ధి కుంటుపడింది. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో అంబీపూర్లో 10 కోట్ల రూపాయలు ఇంటర్నల్ సీసీ రోడ్లు డ్రైనేజ్ కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా R&B రోడ్ వర్గల్ టు గిర్మాపూర్ R&B రోడ్ వరకు 19 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. గజ్వేల్ ముట్టాజ్పల్లి రోడ్డు 28 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గజ్వేల్ తూప్రాన్ రింగ్ రోడ్ నుండి జగిత్యాపురం రింగ్ రోడ్ వరకు 28 కోట్ల రూపాయలతోని దీన్ని డబుల్ రోడ్ సైడ్ డ్రైనేజ్తో పాటు బీటీ రిన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 170 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. మేము కొన్ని వర్కులు స్టార్ట్ చేసినాం, కొన్ని వర్కులు టెండర్లు అయిపోయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రాగానే ఆన్గోయింగ్ వర్క్స్ పెండింగ్లో పెట్టిండ్రు, శాంక్షన్ అయిన వాటిని క్యాన్సిల్ చేస్తున్నారు. మరి
మల్లన్న సాగర్ కింద నిర్మించాల్సినటువంటి కెనాల్స్ను పెండింగ్లో పెట్టిండ్రు. కొండపోచమ్మ సాగర్ కింద నిర్మాణం చేయాల్సినటువంటి కెనాల్స్ని పెండింగ్లో పెట్టిండ్రు. ఇలా కొండపోచమ్మ సాగర్ ఎడారిగా మారి బర్రెలు గొర్రెలు మేసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మల్లన్న సాగర్లో కూడా నీళ్లు కంప్లీట్ అయిపోయి కెనాల్స్కి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. పోయిన సంవత్సరం ఇదే కాలంలో అటు హల్దీ రివర్లో నీళ్ళు ఇచ్చినాం, కుడవెల్లి రివర్లో నీళ్ళు ఇచ్చినాం. అది కొండపోచమ్మ సాగర్ కింద మరి జగదేపూర్ కెనాల్ని ఇవ్వడం జరిగింది. తుర్కపల్లి వరకు అటు యాదాద్రి వరకు అటు బస్తాపురం వరకు ఇవన్నీ కూడా కెనాల్స్ పునరుద్ధరించి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవాళ వర్షాలు లేవు, డ్రాట్ వచ్చింది, నీళ్లు లేవు. రైతులు మొగులకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వము మంజూరు చేసినటువంటి పనులను కొనసాగించి పూర్తి చేయాలని డిమాండ్ తోటి మేము మా పార్టీషన్లు అందరం ఇక్కడికి రావడం జరిగింది. మేము ఈరోజు మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ టౌన్లో ఉన్నటువంటి బస్టాండ్ దగ్గర అసంపూర్తి పనులను చూడడం జరిగింది. ప్రతిరోజు కూడా ఎందరో విద్యార్థులు ప్రయాణికులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వారికి అనేక ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదనే బస్సులు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ పట్టణంలో ఉన్నటువంటి ఈ బస్టాండ్ను, ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి బస్టాండ్ కాకుండా మన పట్టణంలో ఉన్నటువంటి అసంపూర్తి మిగిలినటువంటి పనులన్నీ కూడా వెంటనే పూర్తి చేయించి సంబంధిత కాంట్రాక్టర్లకు పేమెంట్లు లేవు కాబట్టి వాళ్ళకు బిల్లులు చెల్లించి ఈ యొక్క బ్యాలెన్స్ వరకు పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఏవైతే హామీలు ఇచ్చినారో హామీలను నెరవేరుస్తూ అలాగే ఈ బ్యాలెన్స్ వర్కులు కూడా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజానీకానికి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు మనకు అసౌకర్యం కలిగించకూడదు. అందుకే మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తూ ఈ పనులను కూడా పూర్తి చేసి వెంటనే ఈ 2 బస్ స్టాండ్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అలాగే పట్టణంలో ఉన్నటువంటి రింగ్ రోడ్నే కానీ కోటమైసమ్మ రోడ్లు కానీ పూర్తిగా దాన్ని పూర్తి చేసినట్టుంటే ప్రజలకు సౌకర్యం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రజా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ యాదగిరి అన్నారు. మంగళవారం జగదేపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అధ్యక్షతన ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, ఈజీఎస్ సిబ్బందితో వన మహోత్సవంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ యాదగిరి అన్నారు. మంగళవారం జగదీపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అధ్యక్షతన ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, ఈజీఎస్ సిబ్బందితో వన మహోత్సవంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 90,000 మొక్కలు నాటాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. గుంతలు పూర్తి చేసి 2-3 రోజుల్లో వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా నేషనల్ పంచాయతీ అవార్డ్స్ కు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయాలని సెక్రటరీలకు తెలిపారు. అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ సర్వే పూర్తయినందున లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీఓ శ్రీనివాస్ వర్మ, మిషన్ భగీరథ ఏఈ తిరుమలరెడ్డి, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. వన మహోత్సవం సందర్భంగా మనకి ఇచ్చిన 90,000 టార్గెట్ గాను ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఫిట్టింగ్ చేయాలనే ఉద్దేశంతో గుంతలు తీసి పెట్టుకోవాలి. వర్షాలు ఈ ఇవాళ రేపు వస్తాయన్నారు. మనకి ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఒకటి, అదేవిధంగా మిషన్ భగీరథ సర్వేకి సంబంధించి ఏమైనా అక్కడ ఇక్కడ ఏదైనా పెండింగ్ ఉంటే వాటిని కూడా కంప్లీట్ చేసుకోవడం ఒకటి, మరియు నేషనల్ పంచాయతీ అవార్డ్స్లో కొంత సమాచారం అడిగారు. వీటన్నిటి మీద రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీఓ గారు, ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారు, మరి మన పంచాయత్ సెక్రటరీలు, ఈజీఎస్ సిబ్బంది, మన ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ వచ్చారు. ఈరోజు సమావేశంలో జరిగిన విషయాలన్నీ రేపటి వరకు పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు 6వ వార్డు కౌన్సిలర్ బబ్బూరి రజిత. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో రహమత్ నగర్ నుండి బాలాజీ థియేటర్ వెనుక నుండి తూప్రాన్ రోడ్డు వరకు డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై, దోమల పట్ల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే సీజనల్ వ్యాధులు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ
బబ్బూరి రజిత 6వ వార్డు కౌన్సిలర్ తెలిపారు. దోమల నివారణకై డెమోఫాస్ మందును మురికి కాలువలో పిచికారీ చేయడం జరిగింది. సీజనల్ వ్యాధుల వల్ల ప్రాణహాని కూడా కలగవచ్చునని, డెంగ్యూ, జ్వరం చాలా ప్రమాదకరమని, విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, దోమలను అరికట్టడానికి ఓడమాస్, గుడ్ నైట్ దోమతెరలు వాడుకోవాలని, ఇంటి సమీపంలో వాడిన ఖరాబైన వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, ఖరాబైన టైర్లు, కొబ్బరి చిప్పలు, ఎయిర్ కూలర్లలో నీళ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, ఎవరికైనా జ్వరము, వాంతులు, విరేచనాలు, దద్దుర్లు, డీహైడ్రేషన్, చెమటలు పట్టడం, మగతగా ఉండటం, కాళ్ళు చేతులు లాగడం, సొమ్మసిల్లి కింద పడిపోవడం లాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. లేవలేని పరిస్థితిలో ఉంటే 104 లేదా 100 నంబర్కు ఫోన్ చేయాలని, లేదా ఏ రాత్రైనా నన్ను సంప్రదించవచ్చునని, లేదా మున్సిపల్ సిబ్బందికి మన వార్డు గ్రూపులో సమాచారాన్ని అందించాలని బబ్బూరి రజిత 6వ వార్డు కౌన్సిలర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ డివిజన్ ఏపీ డెమిక్ సెల్ సభ్యులు దేవసాని, వాసుదేవ్, డి నాగరాజు, కె దుర్గాగౌడ్, ఎన్ రమేష్, ఫీల్డ్ వర్కర్, ఆశా వర్కర్లు అమృత, పద్మ, భావన పాల్గొన్నారు. మన వార్డులో వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో డెమోపాస్ అనే మందు స్ప్రే చేయటం జరుగుతుంది. ఇది సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఫైలేరియా, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు రాకుండా మనం నివారించుకోవడానికి స్ప్రే చేయటం జరుగుతుంది. అలాగే మనం కూడా ఇంటి పరిశుభ్రత ఎట్లా ఉంచుకుంటామో అలాగే మనం చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా అదేవిధంగా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే టైర్లలో కానీ, నీటి ట్యాంకుల్లో కానీ, డ్రైన్లో కానీ ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దీనివల్ల దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. దాని గురించి మనము శుభ్రంగా ఉంచుకొని క్లీన్గా ఉండి మనం వ్యాధులను అరికట్టాలని తెలియజేస్తూ, అలాగే ఆరోగ్య శాఖ వాళ్ళకి కూడా ముఖ్యంగా అందరికీ అన్ని వార్డులలో తిరిగి మనకి చేస్తున్న సేవకి కృతజ్ఞత తెలియజేస్తాం. జైదేపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మారుతి వెంకట నరసింహారెడ్డి అనారోగ్యానికి గురై ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డి మంగళవారం వెంకట నరసింహారెడ్డిని పరామర్శించారు. జగదేపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మారుతి వెంకట నరసింహారెడ్డి అనారోగ్యానికి గురై ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డి మంగళవారం వెంకట నరసింహారెడ్డిని పరామర్శించారు. అంతకుముందు గ్రామానికి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యుడు బషీర్ ఖాజా కుటుంబాన్ని పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరూ అధైర్యపడవద్దని, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పనిగట్ల శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు నాగరాజు, నాయకులు వెంకట్రెడ్డి, కొత్త వేణుగోపాల్ రెడ్డిలు ఉన్నారు. ప్రజా సమస్యలే తమ సమస్యలుగా భావించి సమస్యలను పరిష్కరిస్తామని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. రైతులకు రుణమాఫీ కాగానే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. ప్రజా సమస్యలే తమ సమస్యలుగా భావించి సమస్యలను పరిష్కరిస్తామని, రైతులకు రుణమాఫీ కాగానే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడం జరుగుతుందని, ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఈశాన్య ప్రాంతమైన రాంపూర్ నుంచి ప్రారంభిస్తామని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో రాంపూర్ గ్రామంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగిందని, ఇక్కడ పూజ నిర్వహించే కార్యక్రమాలు ప్రారంభిస్తే అంత శుభం జరుగుతుందనే నమ్మకం ఉన్నదని తెలిపారు. వచ్చే నెలలో రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందని, వెంటనే అభివృద్ధిపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బోర్లు వేసి మోటార్లు బిగించి నీటి సమస్య లేకుండా పరిష్కరిస్తామని, ప్రజల సమస్యలు తమ సమస్యలుగా భావించి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ సిద్దిరాములు, రామయ్యంపేట మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి, ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నిజాంపేట మండల అధ్యక్షులు మారుతి, నసీరుద్దీన్, పంజా మహేందర్, వెంకటేష్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి, వినోద్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు ఉన్నారు. రాంపూర్ గ్రామంలో హనుమాన్ మందిర్లో ఇక్కడ దర్శనం చేసుకొని ఎన్నికల ప్రచారం
డాక్టర్ రోహిత్ మైనంపల్లి ప్రారంభించాడు. మరి అన్ని శుభాలు ఇక్కడి నుంచి ప్రారంభిస్తే మరి అదేవిధంగా ఇంకో వారం రోజుల్లో ఇదే గ్రామం నుంచి మరి ఈ గ్రామంలో బోర్ వేయలేదు కాబట్టి ఈ గ్రామం నుంచి డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభిస్తాడు. ఏ గ్రామాల్లో పెండింగ్ ఉన్నాయి అన్ని గ్రామాల్లో కూడా బోర్లు వేసుకుంటూ విదిన్ 1 మంత్లో అన్ని గ్రామాల్లో మొత్తం కాన్స్టిట్యున్సీలు ఎక్కడ పెండింగ్ ఉన్నా కూడా బోర్లు వేయడం జరుగుతుంది. అదే కాకుండా మరి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏదున్నా మీ సమస్యల్లో పాలు పంచుకుంటాం, అది మీ సమస్య మా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికలు కాగానే విదిన్ నో టైం అప్పటికి కూడా దాదాపు 30-35 కోట్ల వర్క్స్ పెట్టడం జరిగింది. కొన్ని టెండర్స్ కాలేవు, మిగతా దాదాపు 20 కోట్ల వర్క్స్ కూడా కంప్లీట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. మిగతా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. అదే కాకుండా మళ్ళీ ఇమీడియట్గా ఎన్నికల కోడ్ రావటం వల్ల ఇబ్బందులు జరిగినాయి. నెక్స్ట్ మంత్ రుణమాఫీ 100% అయిపోతుంది. అయిపోగానే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మరి ఎంబడబడతాం. తప్పకుండా గతంలో లేని విధంగా 100% మేము అన్నిటికి కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిజాంపేట మండల కేంద్రంలోని పెద్ద ఆలయ ఆవరణలో బీజేపీ మెదక్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. మానవుని జీవన మనుగడకు చెట్లు ఎంతో ముఖ్యమని వాటిని నాటి సంరక్షించాలని తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలోని పెద్ద ఆలయ ఆవరణలో బీజేపీ మెదక్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చెట్లు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ కార్యవర్గ పిలుపు మేరకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా చెట్లు మొక్కలు నాటడం జరిగిందన్నారు. మానవుని జీవన మనుగడకు చెట్లు ఎంతో ముఖ్యమని చెట్లు మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు నవాత్ రాజేంద్ర ప్రసాద్, నార్లాపూర్ మాజీ ఎంపీటీసీ రాజిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సంజీవ్, సిద్ధరాంరెడ్డి, నీలం తిరుపతి, జాలా పోచయ్య, రాజిరెడ్డి, చంద్రశేఖర్, జీపీ స్వామి, పంజాబాబు, భానుచందర్, రమేష్, తిరుపతి గౌడ్, చీకోటి వెంకటేశం, శనగపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జాతీయ కార్యవర్గ పిలుపు మేరకు అదేవిధంగా వర్షాకాలంలో ప్రతి సంవత్సరం ఏదైతే చెట్లను నాటే ప్రోగ్రాంలో భాగంగా ఈసారి భారతీయ జనతా పార్టీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి ఉత్సవాల్లో భాగంగా అమ్మ పేరుతో ఒక చెట్టు నాటాలి, అదేవిధంగా ప్రతి బూతులో కనీసం ఒక 10 చెట్లను మనము కాపాడుకోవాలి, రాబోయే కాలానికి కలుషితం లేని వాతావరణం ఇవ్వాలనంటే ఈరోజు చెట్ల యొక్క ప్రాధాన్యత ఎంతో ముఖ్యమని చెప్పి తెలియజేయడానికి మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జ్ఞాపకార్థం అదే మనకు జన్మనిచ్చినటువంటి తల్లి పేరు మీదుగా ఈరోజు చెట్ల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మొన్న ఈ 2-3 రోజుల క్రితం కూడా ప్రోగ్రాం చేసిండ్రు. దానిలో భాగంగా ఈరోజు కూడా ఈ నిరంతరాయంగా ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి పెద్ద మొత్తంలో చెట్లను నాటి మరి జీవితకాలం గుర్తుండిపోయే విధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి బహుమతిగా నిజాంపేట మండలం నుంచి ఇస్తున్నందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ముఖ్యంగా శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ పేరు మీదుగా ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని జాతీయ కార్యవర్గం తీసుకొచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెదక్ నియోజకవర్గం తరఫున నిజాంపేట మండల కార్యవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. నరేంద్ర తర్వాత మెదక్ లో బీజేపీ జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్కరూ పనిచేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన ఓటర్ మహాశైల కృతజ్ఞత సభను ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన ఓటర్ మహాశైల కృతజ్ఞతా సభకు ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ మదవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ప్రజలు నా శ్వాస నా ఊపిరి అన్నారు. మెదక్ ఎంపీ బీజేపీ పార్టీ నుంచి నన్ను భారీ మెజారిటీతో గెలిపించారని, మెదక్ ప్రజలకు డబ్బులకు ప్రలోభాలకు లొంగకుండా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వారికి పట్టం కట్టారన్నారు. ప్రతి కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మీద మెదక్ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పో
మర్చిపోవద్దని, స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలో మున్సిపల్ చైర్మన్ కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం సంగాయిపేట, రంగంపేట, తుక్కాపూర్ మరియు ఏటిగడ్డ మాందాపూర్లకు పంచాయతీలలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులు మంగళవారం పర్యవేక్షించారు. వర్షాకాలంలో ప్రజలు తీసుకునే జాగ్రత్తలను గురించి సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేశారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం సంగాయిపేట్, రంగంపేట, తుక్కాపూర్ గ్రామం మరియు ఏటిగడ్డ మాందాపూర్ గ్రామ పంచాయతీలలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులు మంగళవారం పర్యవేక్షించారు. వర్షాకాలంలో ప్రజలు తీసుకునే జాగ్రత్తల గురించి సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేశారు. వర్షాలు పడకముందే రోడ్లు, మురికి కాలువలు శుభ్రం చేసుకోవాలని, బ్లీచింగ్ పౌడర్ గ్రామ పంచాయతీ నందు నిల్వ ఉంచాలని, మురికి ఉన్న ప్రదేశంలో బ్లీచింగ్ పౌడర్ చెల్లించాలని, అలాగే ప్రతి గ్రామ పంచాయతీ నందు సుమారు 500 నుంచి 1000 ఆయిల్ బాల్స్ తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అన్ని మంచినీటి సరఫరా ట్యాంకులు ప్రతి శుక్రవారం శుభ్రం చేస్తూ క్లోరినేషన్ చేయాలన్నారు. ఈ తనిఖీల్లో ఎంపీడీఓతో పాటు సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు నగేష్, నాగరత్నం, స్వాతి ప్రియ సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామేంపేట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామేంపేట శాఖ ఆధ్వర్యంలో ఏపీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకల సందర్భంగా ర్యాలీలో ఘనంగా నిర్వహించారు.
మెదక్ జిల్లా రామాయంపేట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలను ర్యాలీలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ కేవలం 5 మందితో మొదలై జాతీయవాద భావాలతో విద్యార్థుల సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఆవిర్భవించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 76వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జ్ఞానం, శీలం, ఏకత, పరిషత్ ప్రత్యేక అంటూ క్షణం క్షణం మా కణం కణం భారతమాతకే సమర్పణం, జనంలోని జ్యోతులం జాతి కొరకు వెలుగుదామంటూ దేశంలోని విద్యార్థి సమస్యలే కాకుండా విపత్తులు సంభవించినప్పుడు కూడా ముందుంటూ దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అన్నారు. అలాగే విద్యార్థి పరిషత్ ఆవిర్భావం రోజునే జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటామని, పూర్వ ప్రస్తుత విద్యార్థి పరిషత్ సభ్యులకు, జాతీయవాద విద్యార్థి కుటుంబ సభ్యులకు 76వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి ప్రణయ్, సంపత్, కార్యకర్తలు వంశీ, మధు, దీక్షిత్, మహేష్, భాను, సతీష్, దేవదాస్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏబీవీపీ 76వ జయంతి సందర్భంగా రామాయంపేట స్వామి వివేకానంద విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో విద్యార్థి పరిషత్ అనేది అన్ని దేశాల్లో విస్తరించిపోయింది. ఈరోజు విద్యార్థుల గురించి ఒకటే ఏబీవీపీ కష్టపడి ప్రతి నాయకుడు కొట్లాడి వారికి సంబంధించిన ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో దోపిడీ చేస్తున్నది కావచ్చు, వీటన్నిటి గురించి ఓన్లీ ఒక విద్యార్థి పరిషత్ మాత్రమే, ఏబీవీ మాత్రమే కొట్లాడుతుంది. విద్యార్థులకు న్యాయంగా పోరాటం చేసే సంస్థ ఏదైనా ఉందా అంటే అది ఓన్లీ అఖిల భారతీయ విద్యా పరిషత్ మాత్రమే. భారతదేశంలోనే అగ్రగామిగా ఏబీవీపీ ఈరోజు పనిచేస్తుంది. ప్రతి ఒక్కరికి ఏబీవీపీలో పనిచేస్తున్న ప్రతి స్టూడెంట్ ఆర్గనైజర్కు ప్రతి అందరికీ నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నా పేరు ప్రశాంత్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భవించి నేటికి 76 సంవత్సరాలు నడుస్తుంది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఈరోజు జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత విద్యార్థులు కలిసిన విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. వివేకానంద మాటను ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ బాటలో నడుస్తున్నటువంటి విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే. ప్రపంచంలోనే విద్యార్థుల సమస్యల పట్ల, నిరుద్యోగుల సమస్యల పట్ల ముందుండి పోరాటం చేసేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. దీనిని పురస్కరించుకొని ఈరోజు జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు, కటక్ నుంచి కాశీ వరకు విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే. జై హింద్, జై భారత్. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లాలో గంజాయి సేవించే, విక్రయించే వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. 7 నిందితుల అరెస్ట్, మరో 2 నిందితుల పరారీ. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో పద్మశాలిలతో సమావేశమైన మెదక్ ఎంపీ. రఘునందన్ రావుకి సన్మానం చేసిన చేనేత కార్మికులు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలో గల బస్టాండ్ నిర్మాణాలను పరిశీలించిన గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలన్న ప్రతాప్ రెడ్డి. మెదక్ లో బీజేపీ జెండా ఎగిరవేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్న మెదక్ ఎంపీ. దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన ఓటర్ మహాశైల కృతజ్ఞతా సభకు హాజరైన రఘునందన్ రావు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.